బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్లో ప్రేరణ నచ్చదని చెప్పి నేను ఒక దోశ విషయంలో చెప్పాను. బట్ నాకు ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రేరణ అయితే నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రేరణకే ఓటేసాను. ఎందుకంటే తను అక్కడ కోపం చూపించింది. బట్ జెన్యున్గా తర్వాత వెళ్ళి విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి దోశ వేసి చట్నీ వేసి తినిపించి సారీ అని చెప్పి చాలా బాగా కన్వే చేసింది. బట్ అది కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ప్రేరణ కోపంలో ఎవరైనా ఇంకోళ్ళు హర్ట్ చేయలేను కదా, ఇంటెన్షన్గా చేయకపోయినా సో చేయాలనిపించి చేసింది. బట్ దాన్ని మణికంఠ కొంచెం ఇష్యూ చేశాడు. అది కూడా నాకు పర్సనల్గా ఫీల్ అనిపించింది. తర్వాత అదంతా పెట్టి బాగానే ఉంది. విష్ణుప్రియకి వెళ్ళి దోశ తినిపించింది, బాగానే ఉంది. అక్కడ కొంచెం ఇష్టం లేకపోయినా తగ్గుదాం, ఎందుకులో కలిసి ఉండిపోదాం అన్న ప్రవర్తన అయితే మనకు కనబడుతుంది. దాని తర్వాత వచ్చేసరికి నాగమణి కంటే ఇదంతా నువ్వే చేసావు, చిన్న పని చిన్నదాన్ని ఇంత ఘోరంతా చేసావు అన్నాడు. నిజంగా నేను ఫీల్ అయ్యాను. అలా చేశాడని నాకు కూడా అనిపించింది. నాగమణి కంటే పైకి కనబడదు కానీ సింపతి అంటారు, కానీ ప్రేరణ వాళ్ళైతే అంటే వాళ్ళకి మాస్క్ ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే ప్రేరణ ఒకరు, ఎస్మి ఒకరు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంకా. సో ఎందుకు ప్రేరణ అయితే నచ్చింది. నిన్నటి ఎపిసోడ్లో ప్రేరణకి అయితే ఓటేసాను. మ్యాక్సిమం ఈ వీక్ ప్రేరణ టాప్ 4లో ఉంది, టాప్ 4 టాప్ 5లో ఉంది. సో ఈ వీక్ చూసుకుంటే ప్రేరణ బాగా అనిపించింది నిన్న ఎపిసోడ్లో. సో ప్రేరణ మొన్నటి నేను నచ్చలేదన్నాను. నిన్న ఎపిసోడ్లో ఎలా నచ్చిందంటే చెప్పాను కదా, ఎపిసోడ్కి వ్యారీ అయితే ఉంటుంది. ఆ గేమ్ బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి మనకి ఏం చూపించాడో దాన్ని బట్టి మనకి నచ్చుతారు, నచ్చకపోరు. సో ఎపిసోడ్కి మారుతూ ఉంటాయి ఒపీనియన్స్, ఎప్పుడు కాన్స్టెంట్గా అయితే ఉండవు నా వరకు. మరి మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను ఫస్ట్ వీక్ వీడినే సపోర్ట్ చేశాను, లాస్ట్ వరకు వీడినే సపోర్ట్ చేస్తాను అన్నది నాకు లేదు. ఎవరు గేమ్ ఆడితే ఎవరు బాగా అనిపిస్తే నాకు వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. మీరు ప్రేరణ కరెక్ట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా కింద కామెంట్ చేసేయండి.